నవరాత్రి ఆరాధనలోని నవదుర్గల మహిమను వినమ్రంగా వినిపిస్తున్నాను. ఈరోజు ఆరాధించు దుర్గామాత రూపము శైలపుత్రి. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం పూర్ణేందునిభాం గౌరీం మూలాధారస్థితాం త్రినేత్రాం ప్రథమదుర్గాం పటాంబరపరిధానాం రత్నకిరీటాం నానాలంకారభూషితాం ప్రఫుల్లవదనాం పల్లవాధరాం కాంతకపోలాం తుంగకుచాం కమనీయాం లావణ్యస్నేహముఖీం క్షీణమధ్యాం నిప్తంబినీం. శైలపుత్రి అంటే పర్వతరాజ కుమార్తె. ఆమె భూమితత్వానికి ప్రతిరూపం, స్థిరత్వానికి మూలము, ఆధారము, ప్రకృతితో అనుసంధానాన్ని కలిగించు శక్తి, ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆద్యదేవి, మనసులో ప్రశాంతతను నింపే శక్తి, పర్వతములా అచంచలమైన విలువలను నేర్పే తల్లి. ఆమెను మనము మూలాధార చక్రములో ఎర్ర తామర పుష్ప రూపముగా ధ్యానం చేస్తే ఈ చక్రంలోని శక్తి అనుభవం అవుతుంది. ఈ ధ్యానంలో దీర్ఘ ప్రాణాయామము పృథివీ ముద్రతో, అంటే ఉంగరం వేలు చివర బొటను వేలు తాకుతూ చేయుట అనుకూలమని శాస్త్రాలు చెబుతున్నాయి. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఆశించిన ఫలితాలను ప్రసాదించే శిరస్సుపై అర్ధచంద్రాన్ని ధరించిన, వృషభముపై విహరించే త్రిశూలాన్ని ధరించిన పర్వతరాజ కుమార్తె శైలపుత్రిని నేను నమస్కరిస్తున్నాను. పూర్ణేందునిభాం గౌరీం మూలాధారస్థితాం త్రినేత్రాం ప్రథమదుర్గాం పటాంబరపరిధానాం రత్నకిరీటాం నానాలంకారభూషితాం. పూర్ణచంద్రునిలా ప్రకాశించే గౌరీ సమాన సుందరిని, మూలాధార చక్రములో నివసించే ప్రథమ దుర్గా త్రినేత్రాదేవిని, పట్టు వస్త్రములు ధరించిన రత్న కిరీటముతో నానావిధ ఆభరణములతో అలంకరించబడిన దేవిని ధ్యానిస్తున్నాను. ప్రఫుల్లవదనాం పల్లవాధరాం కాంతకపోలాం తుంగకుచాం కమనీయాం లావణ్యస్నేహముఖీం క్షీణమధ్యాం నితంబినీం. ప్రసన్న ముఖముతో, కోమలమైన పెదవులతో, చారు కపోలాలు కలిగిన కాంత కపోల రూపముతో, ఉన్నత వక్షోజాలు కలిగిన తుంగకుచా రూపముతో, లావణ్యమైన రూపముతో, స్నేహభావముతో ప్రకాశించే ముఖముతో, సన్నని నడుముతో, సుందర నితంబాలతో కనువిందు చేసే దేవిని ధ్యానిస్తున్నాను. మూలాధార స్థిత అయిన ప్రథమ దుర్గా శైలపుత్రీదేవి భక్తులకు స్థిరమును, మంగళమును ప్రసాదించు తల్లి. ఇది దీని సారాంశము.